సో హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో అయితే మనం అనాటమీ ఎలా చదవాలి ఏంటి అని ఫిజియోథెరపీ స్టూడెంట్స్ కోసం అయితే లాస్ట్ వీడియో చేసాము. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే ఫిజియాలజీ. సో యాజ్ ఎ ఫిజియోథెరపీ స్టూడెంట్ మనం ఫిజియాలజీని ఎలా చదువుకోవాలి, ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, ఎలా చదవాలి అనేది ఈ వీడియోలో కవర్ చేస్తాను అనమాట. సో అనాటమీతో కంపేర్ చేసుకుంటే ఫిజియాలజీ అనేది చాలా డిఫరెంట్ అనమాట. మన అనాటమీలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అనేది మెమరైజేషన్ పార్ట్ ఉంటుంది. లైక్ గుర్తుపెట్టుకోవాల్సినవి చాలా ఉంటాయి అన్నమాట. రిలేషన్స్ కానివ్వండి, నర్వ్స్ కోసం, జాయింట్స్ కోసం, మజిల్స్ అన్ని. బట్ ఫిజియాలజీ వచ్చేసరికి ఏంటంటే కాన్సెప్ట్ అన్నమాట. సో కాన్సెప్ట్ ఎలా అర్థం చేసుకుంటున్నాం అనే దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఫిజియోథెరపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఫస్ట్ ఫిజియాలజీ అనేది లైక్ ఫస్ట్ మనం సిలబస్ ఏంటి, మనకి సిలబస్ లో ఏమేమి ఉన్నాయనేది ఫస్ట్ చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి పక్కాగా ఫాలో అవ్వాలన్నమాట. అంటే లైక్ ప్రతి ఇయర్ పేపర్ లో ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, సో దట్ ఆ టాపిక్స్ పైన మనం కొంచెం ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. సో బుక్స్ వచ్చేసరికి ఫిజియాలజీ పరంగా చూసుకున్నట్లయితే బోత్ ఇంటర్నేషనల్ ఆథర్స్ ఉన్నారు, అలానే మనకి ఇండియన్ ఆథర్స్ కూడా ఉన్నారు. ఇంటర్నేషనల్ ఆథర్స్ వచ్చేసరికి 2 బుక్స్ ఉన్నాయి మనకి, గైటెన్ అండ్ హాల్ అండ్ గనాన్స్ మెడికల్ ఫిజియాలజీ అని చెప్పి. ఈ 2 గోల్డ్ స్టాండర్డ్ బుక్స్ అనమాట. చాలా మంచి బుక్స్ ఈ 2. సో ఈ 2 రెఫరెన్స్ కోసం చదవచ్చు. లైక్ ఏదైనా టాపిక్ కోసం ఇన్ డెప్త్ గా తెలుసుకోవాలన్నా ఏదైనా, ఆర్ఎల్స్ ఇంట్రెస్ట్ ఉంటే నార్మల్ గా గైటెన్ ఫాలో అవ్వచ్చు అనమాట. సో కమింగ్ టు ద ఇండియన్ ఆథర్స్ ఫిజియాలజీలో, ఇండియన్ ఆథర్స్ వచ్చేసరికి మనకి జీకే పాల్ అని ఒకటి ఉంటుంది. జీకే పాల్ మంచి బుక్ మెడికల్ ఫిజియాలజీ. అలానే ఏకే జైన్ అండ్ శంభులింగం. సో 3 ఇండియన్ ఆథర్స్ బుక్స్ ఉన్నాయన్నమాట. అందులో ఏది చదివినా పర్లేదు. కానీ ఏకే జైన్ ఏంటంటే కొంచెం క్విక్ రివిజన్ పర్పస్ గా యూజ్ అవుద్ది. కానీ లైక్ కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోవాలి అలా అంటే మాత్రం లైక్ జీకే పాల్ కానీ శంభులింగం చదువుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇంకా టైం ఉంది చదువుకుంటామంటే గనాన్స్ మెడికల్ ఫిజియాలజీ కానీ లేదంటే గైటెన్ హాల్ కానీ చదువుకోవచ్చు. సో ఫిజియాలజీలో బుక్స్ ఇవి. ఒకసారి లైక్ ఏ బుక్ ఫాలో అవ్వని ఇంకా డౌట్ ఉంటే కాలేజ్ లైబ్రరీకి వెళ్ళి ఒకసారి రిఫర్ చేయండి. ఒక పర్టికులర్ టాపిక్ తీసుకొని ఓకే ఇందులో ఎలా ఇచ్చాడు, ఆ బుక్ లో ఎలా ఇచ్చాడు ఏంటని ఒకసారి కంపేర్ చేసి చూస్తే మీకే అర్థమవుద్ది. ఓకే మీకు ఏది బాగా అర్థమవుతుందో ఆ బుక్ లో మీరు ఫాలో అవ్వచ్చు. సో అది అలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ బుక్స్ వచ్చేసరికి ఇవి ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వీడియో సోర్సెస్, అంటే లైక్ వీడియో లెక్చర్స్ ఎక్కడ ఉంటాయి, ఏదైనా కాన్సెప్ట్ కోసం నేర్చుకోవాలనుకుంటే వీడియో చూసి ఆ రికమెండేషన్స్ ఏంటంటే మనకి ఫిజియాలజీ వచ్చేసరికి మనకి చూడండి నింజా నర్డ్ అని ఒక ఛానల్ ఉంటుంది. ఫిజియాలజీ చాలా బాగుంటుంది అనమాట. నింజా నర్డ్ లో ఫిజియాలజీకి రిలేటెడ్ అన్ని టాపిక్స్ ఉంటాయి. సో చాలా డెప్త్ గా చెప్తారు, బాగుంటుంది అనమాట. కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోవాలంటే ఈ వీడియోస్ చూసి ఆ తర్వాత లైక్ ఫిజియాలజీ టెక్స్ట్ బుక్ కానీ ఏ బుక్ అయినా చదువుకుంటే మనకి బాగా అర్థమవుద్ది అనమాట. సో నింజా నర్డ్ అనేది ఒకటి. అలానే డాక్టర్ నజీబ్ లెక్చర్స్, సో చాలా బాగా చెప్తారు అనమాట. లైక్ నేను ఫస్ట్ ఇయర్ లో ఉండేటప్పుడు ఈ 2 ఛానల్స్ ని ఎక్కువ ఫాలో అయ్యాను. లైక్ డాక్టర్ నజీబ్ లెక్చర్స్ అండ్ నింజా నర్డ్ అనమాట. సో మీరు కూడా అది ఫాలో అవ్వచ్చు. సో ఇది వీడియో రికమెండేషన్స్ అనమాట. అంటే యూట్యూబ్ లో లెక్చర్ చూసి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈ 2 ఛానల్స్ బాగుంటాయి. ఇంకా అదర్ ఛానల్స్ చాలా ఉంటాయి, ఒకసారి మీరు గో త్రూ అవ్వచ్చు. తర్వాత ఫిజియాలజీలో మనకి ఏంటంటే ఫ్లో చార్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి కాన్సెప్ట్ లో ఫ్లో చార్ట్, దాని మెకానిజం ఎలా అవుద్ది అనేది ఒక ఫ్లో చార్ట్ ఫామ్ లో కానీ మనం రాసి చదువుకున్నాం అనుకోండి, సో అది బాగా ప్రెజెంటేషన్, ఎగ్జామ్ లో ప్రెజెంటేషన్ చేసేటప్పుడు కూడా చాలా బాగా మనకు వస్తుంది అనమాట. సో ఫ్లో చార్ట్స్ అనేవి ఫిజియాలజీలో చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో టేబులర్ ఫార్మ్స్, ఏవైతే ఎక్కడెక్కడైతే టేబుల్ ఫార్మాట్స్ లో మనకి ఏమైనా మెన్షన్ చేసి ఇస్తే అవి కూడా లైక్ పక్కాగా నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ ఫ్లో చార్ట్స్. నెక్స్ట్ వచ్చేసరికి మెకానిజమ్స్ అనమాట. సో ఒక కాన్సెప్ట్ చదువుతున్నాం అంటే ఆ మెకానిజం ఎలా జరుగుతుంది, అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి, వై అనే క్వశ్చన్ అనేది మనం చేసుకుంటూ చదువుకుంటే ఫిజియాలజీ చాలా ఈజీ అవుతుంది అనమాట. సో వీడియో రీసోర్సెస్ వచ్చేసరికి నింజా నర్డ్ అండ్ డాక్టర్ నజీబ్ లెక్చర్స్ ని ఫాలో అవుతుంది. ఈ 2 చాలా గోల్డ్ స్టాండర్డ్, అంటే చాలా బాగా కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. వన్స్ ఫిజియాలజీలో మీకు కాన్సెప్ట్ అర్థమైపోయిందంటే ఈజీ అయిపోద్ది. అండ్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో హ్యూమన్ ఫిజియాలజీ అనే ఒక యూనిట్ లో మొత్తం ఫిజియాలజీ అంతా ఉంటుంది.
దానికి ఇక్కడ చాలా డెప్త్ గా ఉంటది మన ఫిజియోథెరపీ ఫస్ట్ ఇయర్ మెడికల్ ఫిజియాలజీలో. బేసిక్స్ అనేవి అన్ని ఇంటర్మీడియట్ లో చదివి ఉంటారు, లైక్ ఫిజియాలజీ కోసం హ్యూమన్ ఫిజియాలజీ అంతా. సో మీకు టర్మ్స్ కానీ అవన్నీ ఆల్మోస్ట్ కొన్ని తెలిసినవి ఉంటాయి. సో దట్ దానిపైన ఇంకా అలా అలా బిల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఫిజియాలజీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అన్నమాట. సో మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూ చదువుకొని వెళ్తుంటే అది చాలా ఈజీగా ఉంటుంది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఒకసారి గో త్రూ చేస్తూ చదువుకుంటే లైక్ ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అన్నట్టు మనం ఇచ్చేసి కొంచెం చదవచ్చు అనమాట, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది. ఫిజియాలజీ మాత్రం చాలా ఇంపార్టెంట్. లైక్ న్యూరో టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మాకు ఇప్పుడు లైక్ ఫిజియోథెరపీలో థర్డ్ ఇయర్ లో న్యూరో సబ్జెక్ట్ ఉంటుంది. న్యూరో సబ్జెక్ట్ లో మొత్తం లైక్ అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫిజియాలజీలో ఉన్న అనాటమీలో లైక్ న్యూరో అనాటమీ కానివ్వండి, ఫిజియాలజీలో న్యూరాలజీ లైక్ నర్వస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కోసం ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ అనేవి పక్కగా మనకి బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడే థర్డ్ ఇయర్ లో కూడా మనకి ఇదంతా అర్థం అవుద్ది అనమాట. అట్ ద సేమ్ టైం మనకి కార్డియో సబ్జెక్ట్ ఫోర్త్ ఇయర్ లో ఉంటుంది. సో కార్డియోలో కూడా అర్థం కావాలంటే ఫస్ట్ బేసిక్స్ అనేవి సీరియస్ లో ఉంటాయి అన్నమాట. కార్డియోవాస్కులర్ సిస్టమ్ లో హార్ట్ ఎలా వర్క్ చేస్తుంది, కార్డియక్ అవుట్పుట్ అంటే ఏంటి, ఈసీజీ ఏంటి, ఇవన్నీ. సో ప్రతిదీ ఇక్కడ నుంచి బిల్డ్ అవుద్ది అన్నమాట ఫిజియాలజీ. నెక్స్ట్ ఎక్సర్సైజెస్ కోసం మనకి సెకండ్ ఇయర్ లో ఎక్సర్సైజ్ థెరపీ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ ఫిజియాలజీ కూడా యాజ్ ఎ డిపిటి స్టూడెంట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే వాట్ ఆర్ ద ఫిజియోలాజికల్ చేంజెస్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్, మన బాడీలో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ చేంజెస్ వస్తున్నాయి, సో ఇలాంటివన్నీ కూడా ఫిజియాలజీ చదవడం వల్ల మనకి తెలుస్తాయి అనమాట. సో ఫిజియాలజీని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా చదువుకుంటే బెటర్ అనమాట.